ఎవ్రీవన్, ఈరోజు సబ్స్క్రైబర్ ఒకరు ఇండక్షన్ స్టవ్ మీద ఎలా కర్రీ చేయాలో అడిగారు. వారి కోసం నేను టమాటా కర్రీ రాయలసీమ స్టైల్లో, అది కూడా ఇండక్షన్ స్టవ్ మీద ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు మిక్స్, ఉద్దిపప్పు, జీరా, అలాగే పచ్చిశనగపప్పు చిటపటలాడుతుండగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. అలాగే ఎండుమిరపకాయలు, కారం తగ్గట్టు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి 10 to 15 మినిట్స్ టమాటా ముక్కలు మెత్తగా అవ్వనివ్వాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి పచ్చివాసన పోయేలా వేయించుకున్నాక ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు వేసి అలాగే సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా 4 వైపులా కలిసేలా మిక్స్ చేసుకోవాలి గరిటెతో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 15 మినిట్స్ పక్కన పెట్టామంటే వేడి తగ్గి చల్లగా అయిపోతుంది. అప్పుడు మనం మిక్సీ పట్టుకోవడమే అండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇండక్షన్ స్టవ్ పైన చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉన్నా లేదంటే ఏ రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.